ఎప్పుడో 2022లో ఫిబ్రవరి మాసంలో ఆనాటి ప్రభుత్వం భూములకు సంబంధించిన రేట్లు ఎన్హాన్స్ చేసి ఆ రోజు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని కూడా ఆనాటి ప్రభుత్వం పెంచడం జరిగింది. 4 సంవత్సరాలు పైచిలకైంది. సైంటిఫిక్గా శాస్త్రోయుక్తంగా అనుభవజ్ఞులు, ఆర్థిక తత్వవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యం గారి సూచనల మేరకు జిల్లా కమిటీల నుంచి కూడా ఈ భూములు విలువలు పెంచే సైంటిఫిక్గా పెంచే అంశాన్ని పరిశీలించి ఈ నెలాఖరులోపు సుమారు 26వ తారీఖు లోపు సైంటిఫిక్గా ఈ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించిన కార్డు వాల్యూలు, భూమి విలువలు సైంటిఫిక్గా ఇంక్రీజ్ చేయటంతో పాటు ఏవైతే ప్రభుత్వ అవసరాల కోసం, ప్రభుత్వం డెవలప్మెంట్ చేసే ప్రాజెక్టుల కోసం, అది నీటిపారుదల శాఖ కావచ్చు, అదే రకంగా రోడ్డు సెక్టార్ కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ అవసరాల కోసం ఏవైతే ల్యాండ్స్ అక్విజిషన్ చేసేటప్పుడు రైతన్నులు కూడా, భూములున్న ఆసాములు కూడా వాళ్ళ కార్డు వాల్యూ పెంచాలని కూడా కోరుకోవటం జరిగింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని 4 సంవత్సరాల తర్వాత భూము వాల్యూలు, కార్డు వాల్యూని ఈ నెలాఖరులోపు సుమారు 26వ తారీఖు అలా పెంచాలని కూడా కేబినెట్లో ఇన్ఫార్మల్గా డిసైడ్ చేయటం జరిగింది. అదే రకంగా ఇల్ట్ పాలసీకి సంబంధించిన అంశాన్ని కూడా కేబినెట్లో చర్చించడం జరిగింది. ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే లోపు, ఎవరైతే ఈ పరిశ్రమలకు సంబంధించిన భూములు ఈ ఇల్ట్ పాలసీ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ ల్యాండ్ వాల్యూలు పెంచే లోపు అప్లై చేసుకుంటారో, అప్లై చేసుకున్న వాళ్ళు ఆ పాత వాల్యూల ప్రకారమే, పెంచక ముందు ఉన్న వాల్యూ ప్రకారమే 10% వారు పే చేస్తే మిగిలిన 90% యాజ్ పర్ ప్రొసీజరల్ ప్రకారము 90 డేస్లో కట్టే వసతిని, సౌలభ్యాన్ని ఇవ్వాలని కూడా ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది.